భారతదేశం ఎంత పెద్ద దేశమో దాని వాతావరణం అంతకన్నా పెద్ద చిక్కుముడి. ఒకే దేశంలో ఇన్ని రకాల శీతోష్ణ స్థితులా? ఇది నిజంగా ఓ పెద్ద పజిల్. పదండి ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఎడారి, మరోవైపు దట్టమైన వర్షారణ్యం, ఇంకోవైపు చూస్తే మంచు కప్పిన పర్వతాలు. ఇవన్నీ ఒకే దేశంలోనా? అసలిది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ చిత్రాలు ఒకదాంతో ఒకటి అస్సలు సంబంధం లేదు కదా. ఒకచోట కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోతే, ఇంకోచోట ఎండకి భూమి నెర్రెలు బారింది. ఈ వైరుధ్యాలే ఈ పజిల్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుస్తున్నాయి. సరే, మరి ఈ పెద్ద చిక్కుముడిని విప్పాలంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అవేంటో చూద్దాం. వాతావరణం, శీతోష్ణ స్థితి. చాలామంది ఈ రెండు పదాల విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. తేడా చాలా సింపుల్ అండి. వాతావరణం అంటే ఈరోజు మన మూడ్ లాంటిది. ఇప్పుడు ఎండగా ఉండొచ్చు, గంటలో వర్షం రావచ్చు. మరి క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి ఏంటి? అది మన పర్సనాలిటీ లాంటిది. అంటే ఓ 30-40 ఏళ్లుగా ఒక ప్రాంతంలో సగటున ఎలా ఉంటోందో చెప్పేది. షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ అన్నమాట. మన భారతీయ సంప్రదాయంలో అయితే క్లైమేట్తో మనకున్న బంధం ఇంకా ప్రత్యేకం. మనం సంవత్సరాన్ని 6 ఋతువులుగా విభజించుకున్నాం. వసంతం, గ్రీష్మం, వర్షం. ఇలా ప్రతి ఋతువుకీ ఓ పండుగ, ఓ ప్రత్యేకత. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు క్లైమేట్ అనేది మన జీవన విధానంలో ఎంతలా కలిసిపోయిందో. సరే, ఇప్పుడసలు విషయానికొద్దాం. భారతదేశంలో ఇన్ని రకాల వాతావరణాలు ఉండటానికి కారణమేంటి? దీని వెనుక 5 ప్రధాన శక్తులు పనిచేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది లాటిట్యూడ్, అంటే అక్షాంశం. సింపుల్గా చెప్పాలంటే భూమధ్యరేఖ దగ్గర సూర్యకిరణాలు డైరెక్ట్గా, స్ట్రెయిట్గా పడతాయి. అందుకే అక్కడ వేడి ఎక్కువ. భూమధ్యరేఖ నుండి దూరం వెళ్లే కొద్దీ కిరణాలు ఏటవాలుగా పడతాయి. కాబట్టి వేడి తగ్గుతుంది. అంతే. ఇక రెండోది ఆల్టిట్యూడ్, అంటే ఎత్తు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కొండపైకి వెళ్లే కొద్దీ చల్లగా ఉంటుంది కదా. బస్ అదే సూత్రం. దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ చూడండి. ఊటీ, కోయంబత్తూర్ పక్కపక్కనే ఉంటాయి. కానీ వాటి టెంపరేచర్లలో ఎంత తేడా ఉందో గమనించారా? కోయంబత్తూర్లో చెమటలు పడుతుంటే ఊటీలో స్వెటర్ వేసుకోవాల్సొస్తుంది. ఎందుకని? కేవలం ఎత్తులో ఉన్న తేడా వల్లే. అంటే ఎత్తు ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మూడోది సముద్రానికి దగ్గరగా ఉండటం. సముద్రం ఒక పెద్ద ఏసీ లాంటిదన్నమాట. అందుకే సముద్రతీర ప్రాంతాల్లో ఢిల్లీలోలాగా విపరీతమైన ఎండలు, చలి ఉండవు. వాతావరణం కాస్త మోడరేటుగా ఉంటుంది. ఇక నాలుగోది గాలులు. వీటిని క్లైమేట్ యొక్క కొరియర్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఒకచోట ఉన్న వేడిని, తేమెను ఇంకో చోటికి మోసుకెళ్తాయి. వీటివల్లే వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. చివరగా 5వది టోపోగ్రఫీ, అంటే భూమి యొక్క స్వరూపం. దీనికి అతిపెద్ద ఉదాహరణ మన హిమాలయాలు. అవి ఒక పెద్ద గోడలా అడ్డుగా నిలబడి మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను ఆపేస్తాయి. హిమాలయాలు లేకపోతే ఉత్తర భారతదేశం మొత్తం ఒక చల్లటి ఎడారిగా ఉండేదేమో. సరే, ఇప్పటిదాకా మనం 5 కీలకమైన అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 5 కలిసి భారతదేశ క్లైమేట్లోని మెయిన్ హీరోని ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం. అదే ద గ్రేట్ ఇండియన్ మాన్సూన్. మాన్సూన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది వర్షం. కానీ మాన్సూన్ అనే పదానికి అసలర్థం వర్షం కాదు. ఇది మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. అంటే సీజన్ అని అర్థం. అసలు విషయమేంటంటే మాన్సూన్ అంటే కాలాన్ని బట్టి దిశను మార్చుకునే గాలులు. వర్షమనేది వాటి వల్ల కలిగే ఒక ఫలితం మాత్రమే. అసలు ఈ మాన్సూన్ ఎలా పనిచేస్తోందో సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1. వేసవిలో మన నేల సముద్రం కంటే చాలా వేగంగా వేడెక్కుతుంది. అక్కడొక లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది. స్టెప్ 2. అదే సమయంలో సముద్రం మీద హై ప్రెషర్ ఉంటుంది. సో సముద్రం మీది నుంచి తేమతో నిండిన గాలులు మన భూమి వైపుకి వస్తాయి. ఇక స్టెప్ 3. ఆ తేమగాలులు భూమి మీదకు రాగానే చల్లబడి వర్షంగా కురుస్తుంది. అంతే, సింపుల్. ఇందులో మళ్లీ 2 రకాలున్నాయి. వేసవిలో వచ్చేది నైరుతి ఋతుపవనం. ఇది సముద్రం మీద నుంచి వస్తుంది కాబట్టి బోలెడంత తేమను, వర్షాన్ని తెస్తుంది. ఇక శీతాకాలంలో సీన్ రివర్స్,
గాలి భూమి మీద నుంచి సముద్రం వైపు వెళ్తుంది. దీన్నే ఈశాన్య ఋతుపవనం అంటారు. ఇది భూమి మీద నుంచి వెళ్తుంది కాబట్టి ఇందులో తేమ తక్కువ, వర్షాలు కూడా తక్కువే. ఈ మాన్సూన్ పవర్ ఎంత ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 11,000 మిల్లీమీటర్లు అంటే 11 మీటర్లు. సుమారు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఎత్తనమాట. ఇది భూమి మీద అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసిన్రాంలో ఏడాదికి కురిసే సగటు వర్షం. ఊహించుకోడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఇప్పటిదాకా మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ క్లైమేట్, ముఖ్యంగా ఈ మాన్సూన్ మన జీవితాలని, మన సంస్కృతిని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. ఈ ప్రాచీన సంస్కృత ప్రార్థనకు అర్థమేంటంటే, ఓ దేవా, సరైన సమయంలో వర్షాలు కురిపించు, భూమి పచ్చని పంటలతో కళకళలాడాలి అని. మన పూర్వీకులకు వర్షం విలువ ఎంతలా తెలుసో చెప్పడానికి ఈ ఒక్క శ్లోకం చాలు. ఈ చిత్రాలు చూస్తే మనకు అదే అనిపిస్తుంది. ఒకవైపు రైతు తన పంట కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు, మరోవైపు నదిలో ప్రయాణాలు సాగుతున్నాయి. వ్యవసాయం దగ్గర్నుంచి పండుగల దాకా మన దైనందిన జీవితంలో ప్రతీదీ ఈ ఋతువుల చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటిలా శాటిలైట్లు, వెదర్ ఫోకాస్ట్లు లేనప్పుడు కూడా మనవాళ్లు మాన్సూన్ని అంచనా వేసేవాళ్లు. ఎలాగంటారా? ప్రకృతి ఇచ్చే సంకేతాలతో. కొంకణ్ తీరంలో చాపలు గుంపులుగా నీటిపైకొస్తే వర్షాలు పడతాయని, కాకులు చెట్లమీద మరీ ఎత్తులో గూళ్లు కడితే ఆ ఏడాది వర్షాలు బాగా పడతాయని నమ్మేవారు. ఇవన్నీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ జ్ఞానమన్మాట. అందుకే మాన్సూన్ అంటే కేవలం ఒక వాతావరణ మార్పు కాదు, అదొక ఇమోషన్. మొదటి వర్షంలో తడవడం, వేడివేడి పకోడీలు తినడం, కాగితం పడవలు వదలడం, ఇలా ప్రతి ఒక్కరికి కొన్ని జ్ఞాపకాలుంటాయి. ఈ చిత్రంలో వర్షంలో స్కూల్కి వెళ్తున్న పిల్లల్లాగే ఇది మన జీవితంలో ఒక విడదీయరాని భాగం. వేల ఏళ్లుగా మన నాగరికతకు ఊపిరిపోసిన ఈ క్లైమేట్ ఇప్పుడు మారుతోంది. ఋతువులు గతి తప్పుతున్నాయి. మరి ఇంతలా మనల్ని తీర్చిదిద్దిన ఈ శీతోష్ణ స్థితి ఇలా మారడం మొదలైతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం.